ఈ రోజు మీకు వార్తలు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ టు సిటీ న్యూస్. బాలల హక్కుల పరిరక్షణకు పలు శాఖల సహకారంతో పనిచేస్తున్నాం. ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ డాక్టర్ కేసిలి అప్పారావు స్పష్టం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో జంగారెడ్డిగూడెం పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వెల్లడి. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ రైతు బంధులో భాగంగా జంగారెడ్డిగూడెంలో నిరసన ర్యాలీ చేపట్టిన వామపక్ష పార్టీల శ్రేణులు ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని డిమాండ్. భక్తులతో కిటకిటలాడిన గ్రామదేవత గంగానమ్మ ఆలయం, దాత కృతజ్ఞతలు తెలిపిన ఆలయ ప్రతినిధులు. బాలల హక్కుల పరిరక్షణకు పలు శాఖల సహకారంతో తాము పనిచేస్తున్నామని ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ డాక్టర్ కేసిలి అప్పారావు తెలిపారు. ఏలూరులోని ఆదిత్య ప్రిన్స్ హాల్లో క్రాఫ్ ఆధ్వర్యంలో జోనల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చైర్మన్ డాక్టర్ అప్పారావు ముఖ్య అతిథిగా పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ బాలల హక్కుల కమిషన్ పనిచేస్తుందని అన్నారు. ఈ క్రమంలోనే ఆయా శాఖలకు ఎదురవుతున్న సమస్యలను తెలుసుకునేందుకు ఈ సమావేశం నిర్వహించామని అన్నారు. ఉద్యోగుల సలహాలు సూచనలతో ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు. తొలుత జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ స్వరూపారాణి తన సహచరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అయితే బాల కోసం రూపొందించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అమల్లో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, అలాగే సుమారుగా 17 డిపార్ట్మెంట్లతో బాల హక్కుల కమిషన్ పనిచేస్తుంది. ఆ 17 డిపార్ట్మెంట్లు కూడా సమన్వయం, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, గ్యాప్స్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి తెలుసుకోవడానికి ఈరోజు ఒక సమావేశాన్ని ఇక్కడ క్రాఫ్ వాళ్ళు విజయవాడ వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్తో ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, అలాగే దీన్ని ముందుకు తీసుకెళ్ళిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాల స్నేహపూర్వక రాష్ట్రంగా తీసుకెళ్ళడానికి ఏ కార్యక్రమాన్ని చేపట్టాలనే దీని మీద ఈరోజు కార్యక్రమం చేపట్టబడింది. వాళ్ళు ఏదైతే 17 డిపార్ట్మెంట్ల వారు ఉన్నారో ఆ 17 డిపార్ట్మెంట్ల వారు కూడా దీనికి సంబంధించిన ఒక నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఆ నివేదికని మేము ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. ప్రభుత్వానికి రికమెండేషన్స్ కూడా ఇచ్చి పాలసీలుగా తయారు చేయడానికి అయితే బాల హక్కుల కమిషన్ ముందుంటుందని తెలియజేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో జంగారెడ్డిగూడెం పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో జరుగుతున్న బుట్టాయిగూడెం రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్యతో కలిసి చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి తాము చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దీనిలో భాగంగానే 1,75,00,000 రూపాయలతో బుట్టాయిగూడెం రోడ్డును ఆధునీకరిస్తున్నామని చెప్పారు. పట్టణ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఉర్గం దుర్గా ప్రసాద్, నాయకులు బత్తిన చిన్న, గెద్దాడి శ్రీనివాస్, షేక్ అమీర్, ప్రకాష్, పంది రాజా, అబ్బాస్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున బుట్టాయిగూడెం రోడ్డు పోస్తున్నామండి. 1,75,00,000 పెట్టి రోడ్డు పోయడం జరుగుతుందండి. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు కానీ డ్రైన్లు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే జరుగుతుంది. ఇది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి గ్రామాలలో పట్టణాల్లో ఉంది. దానికి సాక్ష్యం చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణంలో పొట్టి శ్రీరాముల బొమ్మ దగ్గర నుంచి ఎస్ఆర్ బంక్ వరకు దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు అధ్వానమైన స్థితిలో ఉంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలు మమ్మల్ని చైర్మన్ గా 25 కౌన్సిలర్లుగా మాకు అధికారం ఇచ్చినందుకు ఈ రోజు పట్టణంలో ఉన్న పొట్టి శ్రీరాముల బొమ్మ కాడ నుంచి ఎస్ఆర్ బంక్ వరకు 1,72,00,000 రూపాయలతో ఈ రోజు అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఇవాళ పట్టణంలో ప్రధాన రహదారులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అభివృద్ధి అయినాయి. పట్టణ ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. ఓ పక్క అభివృద్ధి, ఓ పక్క సంక్షేమం
రెండు కళ్ళగా జంగారెడ్డిగూడెం పట్టణాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా జంగారెడ్డి పట్టణ ప్రజలే కాదు చుట్టుపక్కల గ్రామాలు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రధాన రోడ్డు పొట్టి శ్రీరాములు సెంటర్ నుంచి ఎస్ఆర్ బ్యాంక్ బైపాస్ వరకు మున్సిపల్ సాధారణ నిధుల నుండి గౌరవ చైర్పర్సన్ గారు శ్రీమతి బత్తిన నాగలక్ష్మి గారు, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్స్ ముప్పడి వీరాంజలి గారు, వాసవి రత్నం గారు, అలాగే కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్ల సహకారంతో జంగారెడ్డిగూడెం పట్టణంలో మరి సుమారుగా 1,75,00,000 సాధారణ నిధుల నుండి మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న ఈ సమస్యని ఈ రోజు పరిష్కారం దిశగా మున్సిపాలిటీ అందరి సహకారం అధికార సహకారంతో పయనిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్ లో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో శుక్రవారం వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని పాత పంచాయతీ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ మసీద్ సెంటర్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వరకు సాగింది. ఈ ర్యాలీలో వామపక్షాల పార్టీల శ్రేణులతో పాటుగా కాంగ్రెస్ నాయకులు పాల్గొని ప్రజా వ్యతిరేక నినాదాలను విడనాడాలని నినాదం చేశారు. అనంతరం బస్టాండ్ సెంటర్ లో సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి కెవి రమణ, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఎం జీవరత్నములు మాట్లాడుతూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గ్రామీణ రైతును బంద్ చేపట్టామని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు వారి వైఖరిని మార్చుకుని ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిపిఐ నాయకులు జేవి రమణరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు కుంచె వసంతరావు, మద్దాల ప్రసాద్, కొండా రాముసాయి, ఏ చక్రవర్తి, సుభాష్ని, కడిమి పీరయ్య తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో జంగారెడ్డిగూడెంలో అన్ని వామపక్ష ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ఈ రోజు ప్రదర్శన జరిగింది. మొత్తం వ్యాపార వర్గాలు కుంటుపడుతున్నాయి, వ్యవసాయ రంగం కుంటుపడుతుంది, కార్మిక వర్గం ఉపాధి లేకుండా ఈ రోజు కార్మిక రంగం పనులు లేకుండా దివాలా చేస్తుంది. పెట్టుబడిదారు పరిశ్రమలు కూడా ఈ రోజు దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో బ్రహ్మాండమైనటువంటి రైతు పోరాటం జరుగుతుంది. దాన్ని బలపరుస్తూ వారి సమస్యలు పరిష్కరించాలి. అదేవిధంగా రద్దు చేసిన లేబర్ చట్టాలను ఏదైతుందో అది పునరుద్ధరించాలి. ప్రభుత్వం మీకు వచ్చిన 4 లేబర్ కోడ్స్ ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది. కార్మికులకు హాని కలిగించే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు. రైతుకున్న చట్టాలు రద్దు చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడానికి రోజు రోజుకి దాన్ని నీరు కాస్తా ఉన్నారు. ఈ సమస్యలన్నింటి మీద ఈ రోజు నేను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో ప్రదర్శన నిర్వహించాం. గ్రామీణ ప్రాంతాల్లో బంద్ చేయటం జరుగుతూ ఉంది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యలన్నింటినీ అధ్యయనం చేసి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, ఏదైతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరానికి జాతీయ హోదా, అలాగే ప్రత్యేక నిధులు, విశాఖ ఉక్కు ప్లాంట్ తదితర సమస్యలన్నీ పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే రానున్న రోజుల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంయుక్త కిసాన్ మోర్చా అందరూ కూడా ఒకటే రానున్న కాలంలో మిమ్మల్ని గడ్డి దించే వరకు మేమంతా ఏకతాటి మీద పోరాటాలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజలు జరిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. రాజేష్ అనే భక్తుడు సుమారు 40,000 రూపాయల విలువ గల వెండి కంచెను ఆలయానికి విరాళంగా అందజేశాడు. అదేవిధంగా పమ్మిడి శ్రీనివాసరావు 15,000 రూపాయల విలువ గల వెండి గిన్నెలను అందజేశారు. బిక్కిన నారాయణరావు సహకారంతో అన్నదానం నిర్వహించారు. అదేవిధంగా అభిరెడ్డి సహకారంతో భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కలగల వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ఉన్న గ్రామదేవత గంగానమ్మను ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలతో అలంకారం జరిగింది. రథసప్తమి సందర్భంగా ఈరోజు రంజిత్ కుమార్ గారు అమ్మవారికి ప్రసాదాల నైవేద్యాల నిమిత్తం ఒక 40,000 రూపాయల వెండి కంచం డొనేట్ చేశారు. అలాగే పమిడి శ్రీనివాసరావు గారు వెండి కప్పులు అమ్మవారి ప్రసాదానికి నైవేద్యాలు పెడతాక ప్రతి వారం ఒక 10 కప్పులు వెండి కప్పులు కూడా
20,000 రూపాయలు ఎట్టి డొనేట్ చేశారు. వారిని అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. ఈరోజు బిక్కిన నారాయణరావు గారి దంపతులు అన్నప్రసాదం వితరణ చేశారు. అలాగే అభిరెడ్డి గారు అమ్మవారి ప్రసాదాలకు కూడా డొనేట్ చేశారు. వారిని వారి కుటుంబ సభ్యుల్ని వెళ్ళవెళ్ళ కాపాడాలని కోరుకుంటున్నారు. కార్మిక రైతు సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా చింతలపూడి పట్టణంలో వామపక్షాల పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద నుంచి పాత బస్టాండ్ బోసుబొమ్మ సెంటర్ మీదుగా ఫైర్ స్టేషన్ వరకు నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తక్షణమే విడనాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నత్త వెంకటేశ్వరరావు, తొర్లపాటి బాబు, పుల్లూరి సోమశేఖర్, ఆర్వి సత్యనారాయణ, దొంతం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చేసుకుంటున్నాడంటే అన్నదాత సుఖీభవ అంటాం మనం. అన్నదాత బాగుండాలని. రైతే రాజు అంటాం మనం. రైతు లేనిదే దేశం లేదు అంటాం మనం. రైతే దేశానికి వెన్నెముక అంటాం మనం. జై జవాన్ జై కిసాన్ అంటాం మనం. కానీ రైతుల పరిస్థితి అలా లేదు. ఏ పంట పండించినా గిట్టుబాటు ధర లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అప్పులు పెరిగిపోతున్నాయి. అప్పుల ఊబిలో పెరిగిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆత్మహత్య పరిష్కారంగా చనిపోతున్నాడు. రైతుల ఉద్యమం ఆగిపోయింది. నేను మాటిచ్చాను, ఇక ఆగిపోయిందనే ఉద్దేశంతో ఆయన మళ్ళీ నిర్లక్ష్యంగా ఆయన పరిపాలన ఆయన కొనసాగించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ రైతులందరూ కలిసి మహోద్యమంగా ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టడానికి వెళుతున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిత్య పూజా కైంకర్యాలు, సాయం సంధ్యా హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి వంటి పూజా కార్యక్రమాలు జరిపారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి రజత వస్త్ర తయారీకి వాడపల్లి గంగరాజు, వీరలక్ష్మి దంపతులు 7 తులాల వెండి, మటూరి శ్రీనివాస్ శ్రీదేవి దంపతులు 5 తులాల వెండి, పెద్దింటి శివకుమార్, లోవకుమారి, రొంగల హేమ, చరణి కుటుంబ సభ్యులు 5 తులాల వెండిని అమ్మవారికి సమర్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ అమ్మవారికి వెండి చీర తయారు చేయించాలనేటువంటి సంకల్పం చేసి ఉన్నారు. మరి ఈ సంకల్పంలో భాగంగా ఈ రోజు ఏలూరు వాస్తవ్యులు రొంగల హేమ, చరణి కుటుంబ సభ్యులు 5 తులాల వెండిని, అలాగే బయలుగూడెం వాస్తవ్యులు వాడపల్లి గంగరాజు, వీరలక్ష్మి దంపతులు 7 తులాల వెండిని, స్థానిక మాటూరు శ్రీనివాసరావు, శ్రీదేవి దంపతులు 5 తులాల వెండిని ఇచ్చి ఉన్నారు. మరి వారిని, వారి కుటుంబాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని మరి ఆలయ కమిటీ సంకల్పాన్ని మిగతా భక్తులందరూ కూడా నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతులు తమ పొలంలో ఎన్ని ఆయిల్ ఫామ్ మొక్కలు వేశారు అనే విషయాన్ని ఉద్యానవన శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాలని చింతలపూడి హార్టికల్చర్ అధికారి ఫర్హానా అన్నారు. చింతలపూడి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఆర్బీకే ఇన్ఛార్జీలు, సంబంధిత సిబ్బంది సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఓ మాట్లాడుతూ ఫీల్డ్ వెరిఫికేషన్ అనంతరం మాత్రమే క్రెడిట్ ఫామ్ లో నమోదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్బీకే ఇన్ఛార్జీలు, గోద్రేజ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ క్లెయిమ్ సబ్మిషన్ కోసం ఫీల్డ్ వెరిఫికేషన్ కంపల్సరీ చేయాలి. ఏ ఫీల్డ్లో మనం అప్లై చేసామో కరెక్ట్ ఆ ఫీల్డ్లోనే మొక్కలు వేసారా లేదా, ఎన్ని మొక్కలు వేస్తే అన్ని మొక్కలకే క్రెడిట్ ఫామ్ రెడీ చేయండి. గోద్రేజ్ కంపెనీ ఫీల్డ్ స్టాఫ్ మరియు ఆర్బీకే స్టాఫ్ ఇద్దరు కలిసి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి దాన్ని బట్టే క్రెడిట్ ఫామ్స్ సబ్మిట్ చేయాలి. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల శ్రీ పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రథసప్తమి సందర్భంగా విశేషమైన పూజల కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి రాజగోపురం వద్ద ఆవు పిడకలతో క్షీరాన్నం వండి భక్తులకు అన్నప్రసాదంగా అందజేశారు. స్వామివారి ఉత్సవమూర్తికి సూర్యప్రభ వాహనంపై తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులు గోవింద నామస్మరణలతో మంగళవారం వాయిద్యములతో సుదర్శన్ పెరుమాళ్లను కోనేరు వద్దకు ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిపారు. కోనేరులో చక్ర స్నానం నిర్వహించారు. అనేక మంది భక్తులు కోనేరులో పుణ్యస్థానాలు ఆచరించారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకి విశేష ప్రసాద వినియోగాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి మణికల రాంబాబు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్డి రంగా ప్రసాదరావు, కంది బాలకృష్ణారెడ్డి, వాసవి సాయి నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్, డాక్టర్ ఎం గోపీకృష్ణ, ఎంబీబీఎస్, ఎండి, డివిఎల్, చర్మ, లెప్రసీ మరియు సుఖ వ్యాధుల నిపుణులు. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:30 వరకు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలు, ఎలర్జీలు, గజ్జి, తామర, బొల్లి, సోరియాసిస్, గోర్ల సమస్యలు, శరీరంపై మరియు నోటిలో పుండ్లు, మొటిమలు, చుండ్రు, పేనుకొరుకుడు, వెంట్రుకల సమస్యలు, ముఖంపై తెల్లని, నల్లని మచ్చలు, హెచ్ఐవి, సుఖవ్యాధులు మొదలగు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యుత్తమ వైద్య చికిత్సలు ప్రతిరోజు అందుబాటులో కలవు. మన జంగారెడ్డిగూడెం పట్టణం నందు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యాధునికమైన పరికరాలచే నడపబడుతున్న ఏకైక హాస్పిటల్ శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్. కెమికల్ పీలింగ్ ఈ ప్రక్రియతో ముఖంపై వచ్చు మొటిమలు, నల్లని మచ్చలను తొలగించబడును. ఎలక్ట్రోకాటరీ ద్వారా సూర్యుడికాయలు, ఆనెలు నొప్పి లేకుండా తొలగించబడును. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పలుచగా ఉన్న వెంట్రుకలకు మరియు ముఖంపై గుంతలకు PRP చికిత్స ద్వారా నయం చేయబడును. డెర్మా రోలర్ మొటిమల వల్ల వచ్చే రంధ్రాలకు డెర్మా రోలర్ ద్వారా చికిత్స చేయబడును. వివరాలకు ఫోన్ నంబర్ 7799555749. మా అడ్రస్ బంగారం షాపుల లైన్, మునసపు గారి వీధి, మసీదు సెంటర్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా. వెల్కమ్ బ్యాక్. ప్రజలతో మమేకమై సేవలందించాలని వాలంటీర్ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు.
జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు ఏలూరు జిల్లా కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ హాల్లో వాలంటీర్లకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులకు ఎంపికైన వాలంటీర్లకు దుశ్శాలువలు, మెడలు, ప్రశంసా పత్రాలు, నగదు బహుమతితో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి వద్దకు అందిస్తూ ప్రజల జీవితాలలో ఒక భాగమైన వాలంటీర్ వ్యవస్థను ప్రపంచంలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టారని, ఈ వాలంటీర్ వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయంగా నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పుష్పమణి, జిల్లా పంచాయతీ అధికారి తూతిక విశ్వనాథ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ దగ్గర వాలంటీర్లందరినీ లేరు అని చెప్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. అయ్యో నా పెన్షన్ నేను ఎక్కడ వెళ్ళి తీసుకోవాలా, నేను పొద్దునే వేసి నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి నిలబడాలా, పెన్షన్ వచ్చి నాకు ఇంటి దగ్గర ఇస్తున్నారు, ఏమైపోతుందన్న ప్యానిక్ వచ్చేస్తారు. అంటే ఇది నిజంగా చెప్తున్నాను. అలాంటి వాలంటీర్స్ పబ్లిక్ తో మీరు చాలా కలిసిపోయారు. గవర్నమెంట్ స్కీమ్ కి పబ్లిక్ మధ్యలో మీరు ఒక సెమీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ గా ఉన్నారు. బేసిక్లీ వాలంటీర్ పెట్టారు కానీ యు ఆర్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, బట్ యు ఆర్ సెమీ వాలంటరీగా మీరు వర్క్ చేస్తున్నారు. బిట్వీన్ పబ్లిక్ అండ్ గవర్నమెంట్ మీరు చేసిన చాలా చాలా మంచి పని వల్ల విలేజ్ లో మీకు చాలా మంచి పేరు వచ్చింది. నిజంగా చెప్పాలంటే కొన్నిసార్లు నేను వింటున్నాను, గ్రామంలో సర్పంచ్లు కొంతమంది చెప్తున్నారు, నాకన్నా మా వాలంటీర్ అంటే చాలా మందికి తెలుస్తుంది, మా వాలంటీర్ దగ్గర అందరూ వెళ్తున్నారు, నా దగ్గర కూడా రావట్లేదు అట్లా వాళ్ళు ఫీల్ చేయడం మొదలు పెట్టేశారు సర్పంచ్లు. అంతగా ఒక 50 ఫ్యామిలీస్ కి మీరు ఒక కుటుంబ సభ్యుల్లాగా మారిపోయి మిమ్మల్ని అవాయిడ్ చేసే స్కోపే లేకుండా అన్ని విషయాలు కూడా మీ ద్వారా చేసుకోవడానికి మీరు కూడా ఒక కుటుంబ సభ్యులుగా మారిపోయారు. అది చాలా గొప్ప విషయం. యుక్త వయసులో ఉన్న విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అన్నారు. జాతీయ రహదారి భద్రతా మహోత్సవంలో భాగంగా ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో సమావేశ మందిరంలో శుక్రవారం వివిధ కళాశాల యాజమాన్యాలు, అధ్యాపకులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా యువత మృత్యువాత పడుతున్నారని తెలిపారు. నివేదికలు చెబుతున్నాయని, కావున రోడ్డు ప్రమాదాల నివారణ కోసం విద్యార్థులు అవగాహన పెంపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. Around 85% of accidents. Statistics we don't want to give you ఎందుకంటే నెక్స్ట్ సెకండ్ మర్చిపోతాం కాబట్టి మనం ఎక్కడ చూసినా కానీ యాక్సిడెంట్స్ లో చచ్చిపోయేది 99% బైక్ రైడర్స్. మీ కాలేజ్ స్టూడెంట్ అందరూ కూడా వచ్చేది 95% అది బైక్స్. ఇంకా ఇక్కడ ట్రావెల్ లో వచ్చే స్టూడెంట్స్ కల్చర్ ఐ డోంట్ నో ఉందో లేదో, బట్ మనం జనరల్ గా చూసుకున్నట్లయితే 95% ఆఫ్ స్టూడెంట్స్ ట్రావెల్ అండ్ బైక్స్. కాబట్టి వీళ్ళు ఎనీ టైం వీళ్ళకి యాక్సిడెంట్ జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం అవేర్నెస్. ఆ ఏజ్ గురించి నేను మీకు స్పెసిఫిక్ గా చెప్పేది లేదు. మీరు పొద్దున్న లేచిన ముందుతో ఈ వీక్ దట్ యూత్ కాబట్టి ఎంత కేర్లెస్ గా ఉంటారో ఇన్నో, ఎంత కాన్ఫిడెంట్ గా ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉంటారో ఇన్నో, కొంచెం మీరేమి కూడా రోడ్ సేఫ్టీ సెషన్స్ అని కొంచెం పెడతారు, అవేర్నెస్ సెషన్స్. ఎందుకంటే ఒక లైఫ్ ఇంపార్టెన్స్ యాజ్ లెక్చరర్స్, టీచర్స్ మీకు తెలుసు. యూ విల్ బి సీయింగ్ ఒక యంగ్ ఏజ్ లో ఎంతో ఫ్యూచర్ ఉండి ఎక్కడికో వెళ్తాడున్న కూడా అర్థంతరంగా చచ్చిపోతే ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో యూ కెన్ వెరీ వెల్ అండర్స్టాండ్. సో ప్లీజ్ వాళ్ళ కొంచెం బ్రెయిన్ లో వెళ్ళేది. ప్రజా రవాణా సంస్థలో ప్రయాణికులకు భద్రత, ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటారని ఏపీ ఎస్ఆర్టీసీ జోన్ 2 డైరెక్టర్ కె గోపీనాథ్ తెలిపారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం ఏలూరు ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీడీ మేరీ ప్రశాంతి, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం శాంతకుమారితో కలిసి ఆయన పాల్గొని ఉత్తమ డ్రైవర్లకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థలో డ్రైవర్లకు ఎప్పటికప్పుడు తర్ఫీదు ఇస్తూ ఉంటామని అన్నారు. అలాగే బస్సులు కూడా కండిషన్ లో ఉండే విధంగా పర్యవేక్షిస్తామని తెలిపారు. త్వరలో సంస్థకు కొత్త బస్సులు రానున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణాధికారి వరప్రసాద్ పాల్గొన్నారు. కాబట్టి ఆయన చిరంజీవిగా ఉండాలని చెప్పి నాయన నీతో పాటు చాలా ప్రాణాలను మళ్ళీ నువ్వు జాగ్రత్తగా చూసుకుని వెహికల్ డ్రైవరు బాగుంటారో ట్రాఫిక్ రూల్స్ పాటించినప్పుడు యాక్సిడెంట్ జరగన్నది మెయిన్గా ఇక్కడ చెప్పే ఉద్దేశం. ఎందుకంటే మంచి డ్రైవర్స్ అయినా కూడా వాళ్ళకి పీరియాడికల్గా రిమైండ్ చేయడం అన్నది ఇక్కడ మెయిన్ తీసుకున్నది. దెన్ వెహికల్ మనకు ఈ మంత్లో నుంచి కొత్త బస్సు స్టార్ట్ అవుతాయి.
కొత్త బస్సులు మనకు రీప్లేస్మెంట్ మనం బస్సుల మైలేజ్ను దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్ అంతా ఒక యూనిఫామ్ పాలసీకి ఇస్తారు. ఈ కొత్త బస్సులు పాత బస్సులు కొన్ని రీప్లేస్ చేస్తాయి. మనకు సర్వీస్ క్వాలిటీ ఇంప్రూవ్ కావడానికి అది డెఫినెట్గా దోహదపడుతుంది. ఇవి BS6 నామ్స్ ప్రకారం ఉండేవి కాబట్టి పొల్యూషన్ కూడా ఈ న్యూ బస్సెస్తో కొంత తగ్గుతుందని ఆశిస్తున్నాము. అండ్ బస్సెస్ ఆపరేషన్ విషయంగా సంక్రాంతికి బాగా తిప్పారు, ప్రజలు బాగా ఆదరించారు, ధన్యవాదాలు. తర్వాత ధనుర్మాసంలో తిప్పిన దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత మనకు ఇక్కడ ఉండే రిక్వైర్మెంట్స్ని బట్టి ప్రజలకు ఇంప్రూవ్మెంట్ సర్వీసెస్ ఎక్కడ చేయాలో దాని గురించి చర్చించుకొని ఈ ఉండే సర్వీసులు కూడా ఇంప్రూవ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. మాకు ఇచ్చిన కోఆపరేషన్ మీకు అందరికీ ధన్యవాదాలు. మా లాజిస్టిక్స్లో మీరందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనకు రిటైల్ ఆయిల్ అవుట్లెట్ ఉంది, అక్కడ కూడా కల్తీ లేని కరెక్ట్ క్వాంటిటీ ఆయిల్ డిస్పెన్సింగ్ అవుతుందన్నది చాలామంది దృష్టిలోకి వచ్చి ఆల్రెడీ ఆదరిస్తున్నారు. అండ్ ఆ బంక్కి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్లో ఈ జోన్లో బాగా చేస్తున్నారన్న ఉద్దేశంతో IOC వాళ్ళు కూడా ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చి కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ పేద బడుగు బలహీన వర్గాలను అణచివేస్తున్నారని CITU జిల్లా అధ్యక్షులు R లింగరాజు తెలిపారు. గ్రామీణ భారత్ బంద్ సందర్భంగా మండలానికి చెందిన కార్మిక రైతు సంఘాలు అంగన్వాడీలు భీమడోలు జంక్షన్ నుండి ర్యాలీగా ప్రారంభమై హైస్కూల్ రోడ్డు మీదుగా రావిచెట్టు సెంటర్, గాంధీ బొమ్మ, బోసుబొమ్మ సెంటర్, సంత మార్కెట్ మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జంక్షన్ కూడలిలో మానవహారంగా ఏర్పడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది గంగరాజు, రైతు సంఘం నేత కట్టా భాస్కర్ రావు, CPM నేతలు బి నాగరాజు, మానుకొండ వీర్రాజు, CITU నేతలు జి స్వర్ణకుమారి, నయోమి తదితరులు పాల్గొన్నారు. చాలా స్పష్టమైన డిమాండ్ ఒకటే, కనీస మద్దతు ధర కల్పించాలి రైతాంగం పండించే అన్ని రకాల పంటలకు అని చాలా స్పష్టంగా వాళ్ళు కోరారు. సూత్రాలని అమలు చేయాలని కోరుతా ఉన్నాం. అలాగే మన రాష్ట్రానికి బంగారు బాతుకుండు లాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మూసుకొని కూర్చున్నారు. వీళ్ళు మోడీకి బానిసత్వం చేస్తున్నారు. TDP, YCP, జనసేనలు నోరెత్తి మాట్లాడే ధైర్యం దమ్ము ఈ పార్టీలు లేకుండా పోయింది. ఎందుకు మీ బాబు గారు గెలుస్తారు? ఎందుకు గెలిచారు? ఏం మాట్లాడారు? ఏం హామీ ఇచ్చారు? ఏమీ కూడా మాట్లాడరు. ఇంతకు మించిన దొంగలు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి గుండె మీద. ఈరోజు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ భారతదేశ వ్యాప్తంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కార్యక్రమ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. CITU రైతు సంఘాల ఆధ్వర్యంలో అలాగే డ్రైవర్లు వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేవడూరు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దేవడూరు జంక్షన్లో పెద్ద ఎత్తున మహాహారం నిర్వహించారు. కార్మిక వర్గానికి 26,000 కనీస వేతనాలు ఇవ్వాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని, అలాగే రైతాంగానికి మీరు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే రవాణా రంగంలో ఈ మోడీ ప్రభుత్వం BNS పేరుతో ధర్మార్గం చట్టం తెచ్చింది. హిట్ అండ్ రన్ పేరుతో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. తనువు చాలించిన స్నేహితులను స్మరించుకుంటూ గత 11 సంవత్సరాలుగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని ఫ్యూచర్ ఇండియా ఫౌండేషన్ చైర్మన్ సావిత్రి సారెల్లా తెలిపారు. స్నేహాంజలి ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో క్రికెట్ టోర్నమెంట్ ను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సావిత్రి సారెల్లా మాట్లాడుతూ స్నేహితుల జ్ఞాపకార్థం స్నేహాంజలి ఫ్రెండ్స్ యూత్ గత 11 సంవత్సరాలుగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న క్రీడాకారులు వారి ప్రతిభను కనపరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ NGOs జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్, వ్యాపారవేత్త రియాజ్ అలీ ఖాన్, జనసేన నాయకులు లోవరాజ్ తదితరులు పాల్గొన్నారు. స్నేహాంజలి సీజన్ 11 అసలు ఒక చిన్న టోర్నమెంట్ కానీ ఒక చిన్న కార్యక్రమం చేయాలంటేనే చాలా కష్టమైన పరిస్థితి. అలాంటిది కంటిన్యూస్గా మరి 10 years కంప్లీట్ చేసుకుని 11th yearలోకి రావటం అంటే నిజంగా చాలా చాలా అంటే చాలా చాలా అభినందించదగ్గ విషయం. అయితే ముఖ్యంగా దీనికి తోడ్పట్టినటువంటి చందు అండ్ టీం అందరికీ కూడా ఫ్యూచర్ ఇండియా తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈరోజు మన జీవితాల్లో చాలామందిని మనం కోల్పోతూ ఉంటాం. కోల్పోయిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకుని అలా ఆ స్నేహాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోకుండా ఇన్ని సంవత్సరాలుగా వారందరికీ కూడా స్నేహాంజలి టీము మరి వాళ్ళ మెమోరియల్ కింద ఈ క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహించడం అనేది చాలా సంతోషం. విష్ యూ ఆల్ ది బెస్ట్. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను
తక్షణమే విడనాడాలి అని పలు వామపక్షాల పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. బుట్టాయిగూడెం మండలంలో వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామీణ బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా బుట్టాయిగూడెం మండలంలో బంద్ చేపట్టినట్లు తెలిపారు. ఈ బంద్ విజయవంతంగా సాగిందని అన్నారు. తక్షణమే ప్రభుత్వాలు తమ డిమాండ్లు పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ మండల నాయకులు తగరం బాబురావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు కారం రాఘవ, మొడియం నాగమణి, తెల్లం రామకృష్ణ, కారం దారయ్య, కట్టం వీరస్వామి, బన్నే వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజా సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ భారత్ గ్రామీణ బంద్ను చేస్తూ ఉన్నాం. రైతుల మీద, కార్మికుల మీద ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాడు. రైతులు పండించిన పంట గిట్టుబాటు ధరలు కల్పించాలి, స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సులను వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ బంద్ జరుగుతూ ఉంది. ఢిల్లీలో మొన్న 13వ తేదీ మంగళవారం చెలో ఢిల్లీ అని మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా రైతులు పిలుపునిస్తే ఆ రైతులు ఢిల్లీలో ప్రవేశించుకోకుండా వాళ్ళ మీద బీజేపీ ప్రభుత్వం దాడులు ఇప్పటికీ కొనసాగిస్తూ ఉంది. మేము దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. రైతు పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించాలి, ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి ఉపాధి హామీ కార్మికులకు రోజుకి 600 జీతం ఇవ్వాలి. 4,00,000 కోట్లుగా తెచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం 4,00,000 కోట్లు తెచ్చింది. ఆ 4,00,000 కోట్లను తక్షణం రద్దు చేసి కార్మిక చట్టాలను 44 పాత చట్టాలు అమలు చేయాలని చెప్పేసి కార్మికులకు నెలకి 20,000 రూపాయల జీతం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాలల హక్కుల పరిరక్షణకు పలు శాఖల సహకారంతో పనిచేస్తున్నాం. ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ డాక్టర్ కేసిలి అప్పారావు స్పష్టం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో జంగారెడ్డిగూడెం పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వెల్లడి. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె, గ్రామీణ రైతు బంధులో భాగంగా జంగారెడ్డిగూడెంలో నిరసన ర్యాలీ చేపట్టిన వామపక్ష పార్టీల శ్రేణులు ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని డిమాండ్. భక్తులతో కిటకిటలాడిన గ్రామదేవత గంగానమ్మ ఆలయం, దాత కృతజ్ఞతలు తెలిపిన ఆలయ ప్రతినిధులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.